తెలంగాణలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్నది తేలనుంది. అయితే ఆలోగానే ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నదానిపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనులు పడ్డాయి. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ అంచనాలేంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. మరి ఓటరన్న ఎలాంటి తీర్పునిచ్చాడు, ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారు అన్నది వచ్చే నెల 4న తేలనుంది. అయితే ఈలోగా అన్ని పార్టీలు పోలింగ్ జరిగిన సరళిపై దృష్టి సారించాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి అన్న లెక్కలు వేసే పనిలో పడ్డాయి. ఇతర పార్టీల మాదిరిగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఒక్కో పార్లమెంట్ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు, అందులోనూ బూత్ల వారీగా పోలైన ఓట్లు, ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్న అంశాలను విశ్లేషించే పనిలో ఉంది గులాబీ పార్టీ నాయకత్వం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం కొంత భిన్నంగా ఫలితాలొచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ కేవలం 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. ఇక ఇటీవలే జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది కారు పార్టీ. దీంతో రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ పార్టీ ఎలక్షన్లలో ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగినట్లుగానే లోక్సభ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు మాజీ సీఎం కేసీఆర్. అయితే మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించడం కేసీఆర్ శైలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఎన్నికల్లో వ్యవహరించారు గులాబీ బాస్. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. అనుకున్నట్లుగానే కేసీఆర్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. దీంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అటు గులాబీ బాస్ సైతం ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కొందరు కీలక నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడంతో లోక్సభ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు కేసీఆర్. మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలో చేర్చుకుని నాగర్ కర్నూల్ సీట్ ఇచ్చారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ సీట్ నుంచి బరిలో దింపారు. ఎక్కువ మంది బీసీలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశమిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ తరపున గెలుపునకు అవసరమైన అన్నీ చేశారు మాజీ సీఎం కేసీఆర్. మరిప్పుడు పోలింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ సరళి, గెలుపు అంచనాలకు సంబంధించిన లెక్కల్లో ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. అయితే పోలింగ్కు ముందు ఉన్న ఉత్సాహం ప్రస్తుతం గులాబీ పార్టీ నేతల్లో లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా ప్రతికూలంగా రావడమే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నా వాటిలో ప్రధానమైనది రైతుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ కావడమేనన్న వాదన వినిపిస్తోంది. రైతుల అజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లినా రైతు బంధు వేయడంతో పాటు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో రైతులు హస్తం వైపే మొగ్గు చూపారన్న వాదన వినిపిస్తోంది. అటు గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు కారు పార్టీకే జై కొట్టగా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మైనారిటీలు సైతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారన్న అంచనాలు గులాబీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. అయితే మెదక్, నాగర్ కర్నూల్, ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చినట్లుగా లెక్కలు వేస్తున్నారు. దీంతో ఈ స్థానాలపై ఎలాంటి ఫలితం వస్తుందోనన్న అభిప్రాయం కారు పార్టీ శ్రేణులు, నేతల్లో వినిపిస్తోంది.
మొత్తంగా బీఆర్ఎస్ నేతలు విజయంపై తమదైన ధీమా వ్యక్తం చేస్తున్నా రేపు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న గుబులు మాత్రం వారిని వదలడం లేదన్న అభిప్రాయం మరోవైపు వ్యక్తమవుతోంది.